చదువుకున్నాం. ప్రకటన, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయి వాటికి నిలవ చోటు కనపడకపోయాను. మరియు కొద్దివారి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వమానవాళి రక్షణకర్త, నీకే వందనాలు, స్తోత్రాలు. మానవుని ప్రేమించి ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ దేవుళ్ళు దేవతలనబడిన వారు ఎవరు కూడా ఈ లోకంలో ఉన్న మనిషి కొరకు త్యాగం చేయటానికి ఇష్టపడలేదు. కానీ నీవు మాత్రం మమ్మల్ని మీ స్వహస్తములతో నిర్మించుకున్నావు కాబట్టి, నువ్వు కన్నావు కాబట్టి, మానవుడు నువ్వే నిర్మించావు కాబట్టి, మనిషి కొరకు మానవ రూపం ఎత్తి పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన మానవుడిని తిరిగి బ్రతికించటానికి నీవే కలవరిశిలో మరణించి ప్రభువా మా కొరకు గొప్ప రక్షణ కార్యాన్ని నెరవేర్చిన తండ్రివి, నీకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో ప్రతి వారము ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నీ మాట వినడానికి మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ ప్రాంతాన్ని బట్టి స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులను బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం. ప్రియమైన ప్రభువా, ఈ రాత్రి నీ పరిశుద్ధ వాక్యం దగ్గరకు వస్తూ ఉంటుండగా నీవే మాట్లాడి ఎవరికి ఏ మాట అవసరము, ఎవరు ఏ మాటల వలన రక్షణ పొందుతారో, రక్షణ పొందిన వారు ఏ రీతిగా సిద్ధపడాలో ఇవన్నీ మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. ఏదో అలవాటు ప్రకారంగా కూడి ప్రభు అలవాటు ప్రకారంగా ఏదో ప్రార్థన జరిపించుకున్నామని కాకుండా తండ్రి, ఒకరు జీవితంలో అయినా మీ కార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ప్రభువునందు దేవుని పిల్లలారా, ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? ఈ లోకంలో మనిషి జీవిత యాత్ర ముగించిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, చాలామంది అనుకునే మాట ఏంటంటే, ఇంకేం జరుగుద్ది సార్, మన్నుకు మన్ను ధూళికి ధూని బూడిదకు బూడిదైపోయినప్పుడు ఇంకా జరిగేది ఏముంటుంది అని చాలామంది ఒక రకమైన మరి నైరాశ్యంతో మాట్లాడేవాళ్ళు కొద్దిమంది అయితే, నిరీక్షణ లేకుండా మాట్లాడేవారు కొద్దిమంది ఉంటారు. అయితే దేవుని పరిశుద్ధ వాక్యములో మరణము తర్వాత ఏముందో సంపూర్ణంగా కూలంకషంగా వివరించాడు. అలాగని చెప్పి వేరే గ్రంథాల్లో లేవని కాదు. అయితే అవి సరిగ్గా చదవకపోవటం వల్ల, కేవలం మన వాళ్ళు వినటం వల్ల కొన్ని విషయాలు మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నారు. భారతీయ గ్రంథాల్లో కూడా మరణం తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పి ఉన్నాయి. అయితే అందులో అన్ని విషయాలు మరుగు చేసి, తప్పులు చేస్తే ఏ శిక్ష ఉందో అది చెప్పడం మానేసి, చచ్చిపోయిన అందరూ స్వర్గానికి వెళ్తారు, స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలు ఉంటారు, అక్కడ పులోమని వాళ్ళతో డ్యాన్సులు అన్నారు. ఆ రంభా ఊర్వశి మేనకల గురించి చెప్పారు తప్ప, మరి ఆడవాళ్ళు చచ్చిపోతే అక్కడ ఏముంటారని చెప్పలేదు. మగోళ్ళకి మాత్రం రంభా ఊర్వశి మేనకలు ఉంటారంట, మరి ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు అని అంటే దానికి అలాంటి పని పక్కన పెట్టారు, మిగతా విషయాలన్నీ వదిలేశారు.
వదిలేసి చచ్చిపోయిన తర్వాత అక్కడ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ఉంటుందండి మరి అని చెప్పేసి. అందుకే మనవాళ్ళు కూడా జోకు చెప్పారు. ఒకడు చచ్చిపోయి నరకం దగ్గరికి వెళ్ళాడట. నరకం దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడ పొలోమని ఆ దృశ్యం చూస్తే మనవాడికి మంత్రముగ్ధుడైపోయాడు. అబ్బా చాలా భలే ఉంది, డ్యాన్సులు చాలా హ్యాపీగా ఉందంట. సర్లే ఎందుకన్నా మంచిది ఒకసారి అలా పరలోకం కూడా చూసి వద్దామని చెప్పేసి ఆ నరకం దగ్గర నుంచి పరలోకం దగ్గరికి అక్కడ అంతా సైలెంట్గా ఉంది. ఏ చరి చప్పుడు లేదేంటి అసలు, ఎంత సైలెంట్గా ఉంది ఏంటంటే ఇక్కడ. అక్కడేమో చాలా హ్యాపీగా అందరూ చక్కగా భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చక్కగా. మరి ఇదేంటి ఇక్కడ సైలెంట్, ఇక్కడ ఇంత అలా సైలెంట్గా ఉంటుంది. తీరా మళ్ళీ నరకంలోకి వెళ్ళిపోయాడంటే ఇంక ఉండలేము ఈ సైలెంట్లో అని చెప్పి. ఆ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా చూడండి మనోడిని పట్టుకుని ఇరగొడుతున్నారట. ఇదేంటిది, ఇందాక వస్తే చక్కగా ఇంతకు ముందు వస్తే ఇక్కడేమో డ్యాన్సులు, రకరకాల పాటలు, రకరకాల ఎంజాయ్మెంట్ అంతా ఉంటే ఇప్పుడు ఏంటో అది ఎలా శిక్షిస్తున్నారు. ఎంత ఘోరం ఏంటంటే ఇందాక వచ్చింది పబ్లిసిటీ బాబు. అది లోపలికి రావాలంటే ఏం కావాలా, పబ్లిసిటీ కావాలి కదా. ఇది అసలు ఆ విషయం అని చెప్పి చెప్పుకుంటవచ్చు. సరే అలాంటివి ఉందో లేదో తర్వాత సంగతి, కానీ నరకం అయితే ఉంది, పరలోకం అయితే ఉంది, దేవుడైతే ఉన్నాడు, తీర్పు అయితే ఉన్నది, గ్రంథాలు అయితే ఉన్నాయని మాత్రం వాస్తవం. చనిపోయిన తర్వాత ఒక సంగతి ఉందని ఖురాన్లో ఉంది, చనిపోయిన తర్వాత తీర్పు ఉందని ఖురాన్ చెప్పింది. అలా గరుడ పురాణం, భారతీయ తత్వంలో గరుడ పురాణం చెప్పింది. గరుడ పురాణంలో అగ్ని సరస్సు ఉందని కూడా చెప్పాడు. ఇలాగా చాలా విషయాలు చనిపోయిన తర్వాత విషయం ఉంది. చనిపోయిన తర్వాత అంత అయిపోలేదు, మరణమైన తర్వాత ఒక విషయం అయితే ఉంది. ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి ఎటర్నల్ లైఫ్లో, నిత్యత్వంలో ఇక్కడ లైఫ్ను బట్టి అక్కడ అనుభవించేది ఉందని చెప్పి దరిదాపు అన్ని గ్రంథాల్లోనూ ఉంది. తీరా మనం చెప్పేటప్పటికి మాత్రం, బైబిల్ చెప్పేటప్పటికి ఏమనుకుంటున్నారని అంటే చాలామంది ఊహ ఏంటంటే ఈ క్రైస్తవులు పాపాల గురించి ఎక్కువ చెప్తారు, నరకం గురించి ఎక్కువ చెప్తారు, మాకైతే చక్కగా రంభం మేనక ఊర్వశి గురించి చెప్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలా జీవించినా పర్లేదు, ఎక్కడ అంత అక్రమంగా చూపినా పర్లేదు అనే ఒక ఊహలో ఉంటారు. కానీ అసలు విషయం మర్చిపోతారు. అసలు విషయం మర్చిపోయి రేపొద్దుట ఇక్కడ మనిషి చేసిన ప్రతిదానికి ఒక రోజున దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉన్నది అనే మాట మర్చిపోయి ఏంటేంటో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అసలైన అల్టిమేట్ ట్రూత్ ఒకటి చెప్తాను, బాగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏముండదు, కానీ బైబిల్లో ఇది ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరిగి తీరేదన్నమాట సత్యం. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ బైబిల్ గ్రంథము సత్యవేదం. బైబిల్లో రాసిన కల్పిత కథలు కాదు. బైబిల్ అంతా కూడా కల్పిత కథ అయితే దీన్ని మనం పట్టించుకోవసరం లేదు, మనం ఎవరు మారవసరం లేదు, నేను మారు మనసు పొంది బాప్తిజం పొందే అవసరం లేదు, మనుషులు ఎవరో కూడా మన మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే అన్ని గ్రంథాల్లో ఇది కూడా ఒక కాల్పనిక కాదనుకోండి. ఇంక పెద్ద బైబిల్ పట్టించుకుంటే ఏముంది, ఇది కాల్పనిక కాదు, ఇది కల్పితము కాదు. దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి అసలైన క్రైటీరియా ఏంటంటే హిస్టారికల్, చరిత్రాత్మకమైనది. అలాగే ఆర్కియాలజికల్గా కూడా ఇది నిరూపితమైనది. అలాగే మూడోది ఏంటనంటే ఇది ఒక మార్మికమైన గ్రంథము, మర్మంతో కూడిన చరిత్ర గ్రంథము, మర్మంతో కూడింది. తర్వాత ఏంటి చెప్పండి, పరిశోధనకు సరిపోయిన గ్రంథం. ఈ మూడు విషయాలు ఉన్నాయి. అది అద్భుతం. బైబిల్కు ఉన్న ఒక క్రైటీరియా, బైబిల్కు ఉన్న ఒక విశ్వసనీయత మిగతా గ్రంథాలకి లేనిది ఏంటంటే దిస్ ఈజ్ ద హిస్టారికల్ బుక్, దిస్ ఈజ్ ద ఆర్కియాలజికల్ బుక్, దిస్ ఈజ్ ద మిస్టరీ బుక్. ఇది ఒక మర్మంతో కూడింది. అది ఈ బైబిల్కు ఉన్న విశ్వసనీయత. అందుకే మనం ప్రతిదీ నమ్మవలసి వచ్చింది. అలాగ నమ్మిన వాళ్ళు చాలామంది
బ్రాహ్మణ వంశంలో, చౌదరీస్ వంశంలో, వేరే వేరే క్యాస్ట్లో మేము ఈ క్యాస్ట్ వాళ్ళము, యేసుప్రభు నమ్ము, యేసుప్రభు అంటే పలానా క్యాస్ట్కే పరిమితం తప్ప మా క్యాస్ట్ కాదని చాలామంది మరి ప్రభువుని విసర్జిస్తే వదిలేస్తే చాలామంది అసలు ప్రభు అంటే ఇష్టం లేని కులాలు, కౌంట కులంలో నుంచి మరి బ్రాహ్మణ కులంలోంచి యేసుప్రభుని నమ్మి పాటలు రాశారు. పలు విధ పదమూల రసి ఫలితమేమి కానాలేక, పలు విధ పదమూల రసి ఫలితమేమి కానాలేక, సిలువ ఎదుట నిలచినాడనురా, సిలువ ఎదుట నిలచినాడనురా, నీ సిలువే నాశరా నాయనురా, సిలువే నాశరా నాయనురా. చెట్టు భానుమూర్తి గారు అన్న ఆయన వైశ్యులే అనేది ఒక వాదం ఉంది. కౌంట కులం యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయన నమ్ముకుని ఈ పాట రాశారే, సిలువే నాశర నాయనురా. అనగా అన్ని మార్గాలు తిరిగి 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 ఎక్కడ మనశ్శాంతి, రక్షణ దొరక యేసయ్య దగ్గరే నిజమైన రక్షణ దొరికిందని ప్రభువు దగ్గరకు వచ్చానని చెప్పి పాట రాసుకున్నాను. అన్నీ చూశాను, ఎక్కడా ఏమీ లేదు, ఆఖరికి సిలువ ఒకటే సరైంది అని చెప్పి పాపక్షమాపణ యేసయ్య దగ్గర దొరికిందని కౌంటకుల్లోంచి పుట్టిన చెట్టు భానుమూర్తి గారు రాసిన పాట అది. అలాగే పండిత పురుషోత్తమ చౌదరి గారు కూడా అలాగే ఆయన ఒక పాట రాశారు. ఆయన కూడా రాసిన పాట అద్భుతం. ఏమండి, ఆయన రాసిన పాటలో ఆయన రాస్తాడు, పనికి మాలిన వేలుపుల దశ పరుగులెత్తుతో మానూరే, యేసయ్య దేవుడిని నమ్మండి అని చెప్పి రాశాడు ఆయన. ఏమండి, యేసునాథ కథాసుధ అండి మధురపానము జయరే అని రాస్తూ ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు వెళ్ళాడు అని ఆయన బ్రాహ్మణ వంశం ఏమండి ఆయన రాస్తూ ఆయన అద్భుతం. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప ఇంకా దేవుడు అనేవాడు లేడు అనడానికి ఎన్నో రుజువులు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది ఆ పాట, యేసునాథ కదా సుధారసమిది గోపానము జయరే, ఇదుగో పానము జయరే, పనికి మాలిన వేల్పుల దెస పరుగులెత్తుట మానరే, తనువు మీ కొరక దయకు మాతృతగానరే, దయకు మాతృతగానరే. అనగా ఎందుకు వ్యర్థమైన వేలుపులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా తిరుగుతారు. తనువు మీ కొరకు అర్పించిన ప్రభువుని యొక్క దయకు పాత్రులు కండి. తనువు మీకోసం ఇచ్చేసాడంటే ఈ దేహాన్ని మీకోసం సమర్పించిన యేసు దగ్గర ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టినాయి. ఇలాగూ రకరకాల వాళ్ళందరూ యేసయ్యని నమ్మి పాటలు పాడారు, ఎన్నో రకాల విషయాలు ఎన్నో చేశారు. అలాగే ఎన్నో మంది క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఈ లోకంలో రకరకాల కులాల నుంచి ఎందుకు నమ్మారు అంటే బైబిల్కు ఉన్న విశ్వసనీయత. అదే మద్రాసులో మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ హెచ్బిటి అని ఒకటి ఉంటుంది, హిందుస్థాన్ బైబిల్ హెచ్బిఐ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక బైబిల్ కాలేజీ స్థాపించిన ఆయన ఒక కౌంట్లు ఆయన గుప్తా గారని. బోల్ డబ్బు ఉంది, ఉదయకాలమే లేచి బాల్కనీ మీద కూర్చున్నాడు ఆయన. తెల్లవారుజామున 5 గంటలకి నిద్ర పట్టక ఏంటో పొద్దుటి వీధి సువార్త చేస్తున్న వాళ్ళు పొద్దుటి తెల్లవారుజామున వీధిలో సువార్త పాటలు పాడుకుంటూ నిలబడి సువార్త చెప్తుంటే ఆ మాట విన్నాడు ఆయన. ఆ సువార్త విని ఆ బాల్కనీలోంచి సువార్త విని
యేసు ప్రభు ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యరీతిగా ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభు నమ్మి ఏకంగా ఒక బైబిల్ కాలేజీనే స్థాపించాడు. అది హెచ్బిఐ అంటారు, అది పేద ఫేమస్. అనేక మంది సేవకులు అంటారు తయారయ్యారు. ఆయన పేరు గుప్తా గారు. చెన్నైలో హెచ్బిఐ అనేది మీరు చూడవచ్చు. ఇలాగ ఎంతోమంది హైయర్ క్యాస్ట్ వారు యేసుని ఎందుకు నమ్మారు, బైబుల్ ఎందుకు నమ్మారు. ఇప్పుడు మనం ఏదో మనం అనుకోవచ్చు, ఏముందండి యేసు ప్రభువులో అని చాలామంది బైబుల్ చదవని వారు యేసు ప్రభువు వారిని తెలియని వాడు ఏదో మాట్లాడుతుంటారు. కానీ కీర్తనా గ్రంథంలో చెప్పినట్లు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి కదా, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటాడు 34వ కీర్తన 8వ మాటలో. 34వ కీర్తన 8వ మాట చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. రుచి చూచి తెలుసుకునడి, అందుకే ఆ పాట పాడారు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. యేసుప్రభుని నమ్మిన విధానం ఎలా ఉంటుందంటే, మందు తాగిన వాళ్ళు కొన్ని రకాల మందు తాగితే అవతల చెప్తారట. అంటే మందు తాగమని కదా నా ఉద్దేశం, అంటే మందు తాగమని కాదు, కానీ ఆ మందు తాగేవాడు ఏమంటాడంటే, అరే టేస్ట్ ఉంటుందిరా అని. చెడగొట్టేదే, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా నాశనం చేసేదే. కానీ దానికి అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ ఉండరు అలాంటి వాళ్ళు, వేరే ఊర్లో ఉంటారు అనుకోండి. ఆ తాగేవాళ్ళు ఈ ఊర్లో ఎందుకుంటారు కానీ, ఎక్కడ ఎందుకు ఉంటారు. కానీ ఆ రుచి చూసినోడు ఏం చేస్తాడని అంటే, దాని గురించి ఆడు తాగి ఊరుకోడు. ఆడేం చేస్తాడంటే ఆడితో తాగనోటితో సైతం తాగేస్తారు దాంతో. అది విషయం. ఇప్పుడు వీళ్ళకున్న పెద్ద గొప్ప ఏంటంటే, వీడు తాగేసి ఈ మహానుభావుడు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు అవతల వాడికి అసలు ఆడికి టేస్ట్ వరి చూడరా నీకు మామూలుగా ఉండదు అని అంటారట. నాకు చెప్పిన తాగిన వాళ్ళు చెప్తూ ఉంటారు, అందులో మధ్య మీకేం తెలుసు అని అంటుంటారు. అంటే ఈ చెడిపోయిన దాని గురించి ఒక రుచి చూసి అవతల వాడిని చెడగొట్టడానికి సైతం వెనకాడన్న వాడు యేసే రక్షకుడు, ఆయన తప్ప గొప్ప దేవుడు లేడని రుచి చూసిన వ్యక్తి కూడా ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యంలో మాట చెప్తాడు, దినములు చెడ్డవి కనుక అంటూ అక్కడ మాట మందుకిని ప్రభువుకి దగ్గర సంబంధం పెట్టాడు. చూడండి ఆ మాట చెప్పాడు. దయచేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అమ్మ చదువుతాను. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. చూసారా, దినములు చెడ్డవి. చెడిపోయిన రోజుల్లో అంటే రోజులు చెడిపోవు, మనుషులు చెడిపోతారు కాబట్టి అందుకు చెడ్డి. చదవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. చదువుతుంది అమ్మ. అవివేకులు గాక చిత్తం ఏదో పరీక్షించి అమ్మ మరియు అది మాట మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, కానీ దానిలో దుర్వ్యాపారం ఉంది, అంటే చెడిపోయే తత్వం ఉంది. అయితే ఆత్మపూర్ణులై ఉండి, అంటే అర్థం మద్యానికి ఆత్మపూర్ణత సంబంధం ఏంటి అసలు అంటే, మధ్యవచనమైన వాళ్ళు ఎలాగైతే అందులో ఆ క్షణికాల ఆనందం కోసం వెళ్ళిపోతారో శాశ్వత ఆనందం కోసం ప్రభువుతో ఉండండి అంటాడు అక్కడ. అంటే ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, ప్రభువుని రుచి చూసిన వ్యక్తి ప్రభువు కోసం బ్రతకకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. అది విషయం. నేను ఆ విషయం చెప్తానికి ఇది చెప్పాను. ఒక పాపాన్ని రుచి చూసిన వ్యక్తి పాపం అనే దాంట్లో మరణం ఉంది, నాశనం ఉంది, నష్టం ఉంది, అనారోగ్యం ఉందని తెలిసి కూడా అందులో ఉంటాడు. కానీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డ ఒక వ్యక్తి నా యేసు క్రీస్తు గొప్పతనం ఏంటో చెప్పకుండా ఉండలేడు. అది విషయం.
అంతే, ఎంతోమంది ధనవంతులు సైతము డబ్బు కంటే ప్రభువే గొప్పవాడు అని చెప్పి ప్రభువు కోసం జీవించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకున్నారంటే నిత్యత్వంలో ఒకటి ఉన్నది. అది ఆ మాట చెప్తే ఇదంతా చెప్తున్నాను. నిత్యత్వంలో ఒక విషయం ఉన్నది, రాబో కాలంలో ఒక సంగతి ఉన్నది. ఏంటది అంటే తీర్పు ఉన్నది. రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చేశారనంటే, నేను ఆయన చదివిన స్కూల్ దగ్గరికి వెళ్ళా, రేణుగుంటలో ఆయన చదివిన పిఎంఐ స్కూల్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. అది ఒక 70 ఎకరాల్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఏఈఎల్సీ లాగా అక్కడ ఎస్ఏఎల్సీ ఉంటుంది. ఇక్కడ ఏఈఎల్సీ అంటే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఎలాగైతే ఉంటుంది, అక్కడ సౌత్ ఆంధ్ర లూథరన్ సంఘాలు ఉంటాయి అటు సైడ్ కూడా. అక్కడ వాక్యం చెప్తాకి వెళ్ళాను. ఆయన చదివిన స్కూల్లోకి వెళ్ళాను, చూశాను. అదంతా చాలా పాతది అది. అక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువుకున్న స్కూల్ అది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెన్నై తమిళియన్ కదా. ఆయన మన భారతదేశానికి 2వ రాష్ట్రపతి. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే 2వ రాష్ట్రపతి ఈయన రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత వేద విజ్ఞాన కళాశాల ఒకటి పెట్టాడు. ఆయన ఒకటి ఏర్పాటు చేసి ఈ బ్రాహ్మణ వంశంలో ఉన్న వాళ్ళందరికీ వేదాల యొక్క విషయాలన్నీ బోధించడానికి ఒక కళాశాల నడిపించేవాడు. అందులో కృష్ణ మేనన్ గారి యొక్క ఆంధ్ర రాష్ట్రానికి లేదా మన స్టేట్ అప్పుడు కలిసి ఉన్నప్పుడు అనుకుంటా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కృష్ణ మేనన్ గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మేనల్డ్ ఒక ఆయన పేరు సుధాకర్ మేనన్. సుధాకర్ మేనన్ గారు యేసు ప్రభుని ఎలా నమ్మారంటే, ఈ రాధాకృష్ణన్ గారి యొక్క వేద విజ్ఞాన మా కాలేజీలోనే చదువుకున్న వ్యక్తి. ఒక రోజున ఆయన వేదాలు చదువుతున్నప్పుడు ఆయన ఒక విషయం చదివాడట. అజామేధ యజ్ఞం అనేది ఒకటి ఉంది. ఈ యజ్ఞములో, అజామేధ యజ్ఞములో ఒక మేకపిల్లని ఇలాగ ఇంటూ ఆకారంలో కట్టి అటు కాళ్ళు మేకులు కొట్టి తల మీద బలుసు కంపెట్టి దాన్ని చంపి మంత్రోచ్చాటం చేస్తూ ఉంటుండగా దాన్ని చంపి మళ్ళా 3వ దినాన్ని దాన్ని లేపటం ఏంటిదని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇదేంటిది, ఇది ఏదన్నా ప్రవచనానికి సంబంధించి ఏదన్నా విషయమా, లేకపోతే ఇలా చంపి మళ్ళీ దాన్ని బతికించడం సాధ్యమంటే ఏమోనని నాకు కూడా అది అర్థం కాలేదు అని చెప్పి తప్పించుకున్నాడు ఆయన. ఈ సుధాకర్ మేనన్ గారు సాయంకాలం వాకింగ్ అని చెప్పి ఇలా నడుచుకుంటూ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దైవజనుడు వాక్యం చెప్తూ సర్వలోక మానవాళి రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు కలవరసిలో 4 మేకులు దగ్గొట్టించుకుని కాళ్ళు చేతుల్లో ఆయన మేకులు దగ్గొట్టించుకుని తల మీద బడుసుకం పెట్టించుకుని మనందరి కోసం చనిపోవడానికి కానీ ఆగా మన గ్రంథాల్లో రాయబడిన విషయం ఆయనకి ఎలా తెలుసు, ఈయనకెలా తెలుసు, ఈయన ఎవరో బైబిల్ అంటున్నాడు ఇది చెప్తున్నాడు ఏంటని చెప్పి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి నుంచుని ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే అడిగాడు, ఏమండి మీరు చెప్పిన విషయం మీకు మా వేదాల్లో ఉందని మీకు ఎలా తెలుసు అంటే, మీ వేదాల్లో ఎందుకు ఉంటుంది, మేము చెప్పింది మా బైబిల్లో ఉందంటే, అవునా అని చెప్పి వెంటనే నాకు బైబిల్ ఇస్తారా అని చెప్పేసి బైబిల్ తీసుకుని వెళ్ళి బైబిల్ చదివి సంపూర్ణంగా సత్యాన్ని గ్రహించి ఆయన చాలా నిష్ఠగల బ్రాహ్మణ పండితుడు, తమిళ బ్రాహ్మణే. ఎప్పుడైతే ఆ సత్యం దొరికిందో రాధాకృష్ణన్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి గురువు గారు మిమ్మల్ని అడిగిన విషయం నాకు దొరికిందంటే, ఎక్కడ దొరికింది అంటే ఇలాగా ఒక చోట అలా ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, బైబిల్ చదివే నేను, అందులో చాలా విషయాలు ఉన్నాయి, ఇలాగా మన దగ్గర చెప్పిన ఈ నీడగా చెప్పినంత అక్కడ జరిగింది అంటే, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నీకు సత్యం దొరికింది నాయన, వెళ్ళి దాన్నే వెంబడించు. అలాగ అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన గోస్పాదం తీసేసి జన్యం తీసేసి అప్పుడు ఏం జరిగిందనంటే బాప్తీసం తీసుకుని సుధాకర్ మీనన్ అనే పేరు, మీనన్ అని తీసి పాడేసి పాల్ సుధాకర్ అని పేరు మార్చుకుని భారతదేశం, అమెరికా, ఇతర దేశాల్లో మంచి సువార్త చేశాడు ఆయన. అక్కడ రాజమండ్రి కూడా ఒక ఆయన పిలిచారట. నేను అది మాట చెప్తుంటే
ఓ పెద్ద ఆయన అడిగాడు, నీకు ఎలా తెలుసు బాబు ఆయన సంగతి అని అంటే, నాకు ఆయన చెప్తుంటే విన్నానండి అంటే, నేను ఆయన పిలిచాను ఇక్కడికి వాకింగ్ చెప్తాకి, కంపల్సరీ పుస్తకం వచ్చాడు ఆయన మీటింగ్స్కి, నేను పిలిచాను ఆయనకు వచ్చి ఆయన వాకింగ్ చెప్పాడు అని చెప్పి, ఆయన చిన్నగారైనా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగ ఎంతోమంది ఎందుకు నమ్మారు యేసు ప్రభువుని, ఏ కారణం చేత నమ్మారు అని అంటే, ఇదిగో సంగతి ఇది. ఇప్పుడు చూడండి, ప్రకటన 20వ అధ్యాయం దగ్గరికి రండి, ఒక సంగతి విషయం చెప్తాను నేను. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండేది చూచితిని. గ్రంథములు విప్పబడెను. అది 2 రకాల పుస్తకాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ. గ్రంథములు విప్పబడ్డాయి. అప్పుడు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము కూడా ఉంది ఒకటి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, తోటలో పుట్టినా, పేటలో పుట్టినా, కోటలో పుట్టినా, ఎక్కడ పుట్టినా సరే ఒకానొక రోజున మానవుడి యొక్క సంగతి గ్రంథాల్లో ఉన్న దాన్ని బట్టే బయటపడిపోయి అసలు చిట్ట చివరి బహుమానం పొందుతాడు. గ్రంథము అన్నాడు. ఈ రోజున మానవుడు ఏం చేసినా ఎవరు అడక్కపోవచ్చు. రాజకీయ నాయకులను కానీ, లేకపోతే సామాన్యుడిని కానీ, సామంతులను కానీ, వాళ్ళు ఏం చేసినా కానీ ఎవరికి అకౌంటబిలిటీ కాకపోవచ్చు. వాళ్ళు, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నన్నెవడరు అడిగేది, నన్నెవడరు అడుక్కుండేది అనుకుంటే కరెక్టే. ఇక్కడ ఎవరు వాళ్ళకి భయపడో, అధికారానికో, లేకపోతే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ను బట్టు, వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టు, ఎందుకురా వాళ్ళతో మనకు అనుకున్న దాన్ని బట్టి అడగకపోవచ్చు, అడగలేకపోవచ్చు. కానీ ప్రతి మనిషికి తీర్పు తీర్చే రోజు ఒకటి నిర్ణయించాడు దేవుడు. ప్రతిదానికి తీర్పు ఉంది. ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా చూడండి. మహాజ్ఞాని, బాగా పండితుడు, చదవరి, అన్ని శాస్త్రాలకు మ్యాక్సిమం ఎక్కువ శాస్త్రాలకు మూలకారకుడు అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచున్నటువంటిదే మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు తీర్పు తీర్చినప్పుడు అది ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. మనిషి చేసిన ప్రతిదానికి తీర్పులోకి తెస్తాడు. ఎలా తెస్తాడు అంటే, ఇగో ఈ గ్రంథాల్లో రాయబడిన దాన్ని బట్టి, ఈ గ్రంథాల్లో ప్రతిదీ కూడా ఉంది. నేనేం చేసినా, మనం ఎవరు ఏం చేసినా ఎవ్వరు కూడా అడగడానికి సాహసించకపోవచ్చు. ఎందుకు నేను ఇలా చేస్తున్నావు? నమ్మ అడిగింది అనుకోండి, ఏడమ్మా నీకేం తెలుసు, నోరు మొయ్యి అంటే తల్లి ఏం చేస్తుంది పాపం. ఒకవేళ భార్య అడిగింది అనుకోండి, బలహీనరాలు ఏం చేస్తుంది. ఒకవేళ తండ్రి అడిగాడు అనుకోండి, ఏంటన్నా మీ కాలం వేరు మా కాలం వేరు, ఎంజాయ్ అంటాడు. ఏంట్రా ఎంజాయ్? జీవితాన్ని పాటు చేసుకునేదాన్ని అంటే ఆ మాట వినడు. చాలా గ్రామాల్లో చిన్న చిన్న వయసులోనే చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. నేను మధ్యాహ్నం ఒక చోట నిలబడ్డాను. కుర్రోళ్ళు అక్కడికి వచ్చి సిగరెట్లు కాలుతున్నారు. అక్కడికి వచ్చి ఊళ్ళోకి వెళ్తే ఎవరైనా చూస్తారనేమో, అంత దూరం వచ్చి కాలుతుంటే నేను వాళ్ళతో మాట్లాడాను, ఏంటి నాయన ఇది, ఇలాంటి అనారోగ్యం అలవాట్లు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోవటం ఏంటి నాయన, ఇలాంటి పని ఇది ఎందుకు అని అంటే మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకు కొంచెం సువార్త చెప్పి, దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం చెప్పి, ఏదైనా ఆరోగ్యం కాపాడుకోండి, ఎవరి సంగతి వద్దు కానీ దేవుని వాక్యం ప్రకారంగా అని కొంచెం ఆరోగ్యం. ఎందుకంటే వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాడే. అక్కడికి వచ్చి సిగరెట్లు కాల్చి మందు తాగేవాళ్ళు. చర్చి అంటే తెలియని వాళ్ళు కాదు. ఎందుకు దేవుడు అంటే తెలుసు, చర్చి ఉందని తెలుసు, చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చిత్రం ఏంటంటే, కొన్ని తప్పులు పొరపాట్లు చేసే వ్యక్తులు వాక్యం అంటే తెలియకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. బైబిలు, మందిరము, చర్చి ఇవన్నీ తెలుసు, అయినా అందులో ఉండి అలవాట్లు చచ్చిపోతారు. చచ్చిపోతే ఏమన్నా నిన్ను ఎవరు అడగకుండా ఉంటారంటే ఇక్కడ అడగరు కానీ దేవుడు అడగడా? చూడండి, అక్కడ ఉంది ఆ మాట 12వ వచనంలో. అప్పుడు గ్రంథములు విప్పబడిన మరియు జీవ గ్రంథముని వేరొక గ్రంథం, ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున
మృతులు తీర్పు పొందిరి. మృతులు ఏం పొందారు? తీర్పు పొందాను. ఈ లోకంలో అది అందుకే ఆ మాట ఇందాక ఆ పాట అందుకే పాడు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాంబు బట్ట బాయలై పొందెదరు తీర్పును. మనం చేసిన ప్రతి పనికి రాయబడే పుస్తకాలు ఉన్నాయి. అది వ్యక్తిగత పుస్తకము అంటారు, పర్సనల్ బుక్స్. ప్రతి మనిషికి ఒక బుక్ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ఉందండి, ఆధార్ కార్డు నెంబర్ చెప్పగానే ఎన్ని కోట్ల మందిలో మన ఫోటో, మన అడ్రస్, మనకున్న మొత్తం జాబితా వచ్చేస్తుంది అందులో. ఆఫ్టర్ మానవుడు కనిపెట్టిన చిన్న విషయం ఇది. మానవుడు కనిపెట్టిన చిన్న సంగతి. ఒక్క నెంబర్ కొడితే మన హిస్టరీ అంతా అందులో మనకు కనపడుతుంది, మనకి ఏముందో. ఎందుకంటే ప్రతిదానికి ఆధార్ లింకప్ చేస్తే ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ బయటకు వస్తాయి. ఇన్ని విషయాలు ఉంటే ఈ మానవుడు చేసిన వాటికి ఎంత జ్ఞానం ఉంటే మానవుడు చేసిన దేవుడికి జ్ఞానం ఉండదు. ఏళ్ళనుకున్నది ఏంటంటే నన్ను ఎవడు చూడొచ్చాడు, నేను చీకట్లో చేసింది, ఎక్కడో నాకు తెలియని మనుషుల దగ్గర చేశాను, నన్ను ఎవడు చూశాడు, నేను పలానా చోట చేశాను, నన్ను ఎవడు చూడొచ్చాడని ఒక భ్రమలో బ్రతుకుతారు తప్ప ప్రతి మనిషికి కూడా ఒక రోజున ఒక గ్రంథం ఇప్పబడి అందులో రాయబడిన సంగతులను బట్టి తీర్పు ఉందనే సంగతి మర్చిపోతారు. అందుకని ఈ లోకంలో గూఢమైన ప్రతి సంగతిని గురించి ప్రతి విషయం తీర్పు ఉన్నది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. 2వ కొరింథీ పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవి అన్నా సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనం అందరం, అంటే రాజనాయన సైతం కలుపుకుంటున్నాడు ఆయన, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి, ప్రత్యక్షం అవ్వాలి. ఒక పెద్ద ఆయన వాక్యం చెప్తూ అంటాడు, ఇంకా ఒక్కరి మనకు తీర్పు లేదు బాబు అన్నాడు. అదేంటంటే ఏంటంటే అవే మనకెందుకు తీర్పు ఉంటుంది, అది అంత బయట వాళ్ళకి అంటాడు. అదే తీర్పు మనకు లేకపోతే అందరికీ తీర్పు. బయట వాళ్ళకి ఏసై నమ్మని వాళ్ళకి నమ్మిన వారికి కూడా తీర్పు ఉన్నది. పేతురు పత్రికలో అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చుచున్నది. అది మన దగ్గరే ప్రారంభమైతే భక్తిహీనుల సంగతి ఏమిటి, అసలు వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే మనకే ఇంత నీతిమంతుడు తప్పించుకోవటం అసాధ్యమైనప్పుడు భక్తిహీనుడు పాపులు ఎక్కడ దాక్కుంటారు? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది తీర్పు దేవుని ఇంటి అంటే సంఘం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది. మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును చూసారా? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? ప్రకారం బాధపడి సత్ప్రవర్తన గల అది విషయం. బాధలు వచ్చాయని ప్రవర్తన మార్చేసుకుని ఇష్టవచ్చిన తిరక్కండి. సత్ప్రవర్తన గల వారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు ఏం చేయండి, అప్పగించుకోండి, జీవితాన్ని అప్పగించుకోండి. ఇక్కడ ఏమంటాడంటే కొరింథీ పత్రికలో ఏమో దేహాన్ని అప్పగించుకోండి అంటాడు, పేతురు పత్రికలో ఏమో ఆత్మలు అప్పగించుకోండి అంటాడు. అది అద్భుతం. అక్కడ 1 కొరింథీ పత్రికలో ఏమంటాడంటే మీ దేహాన్ని అప్పగించండి 6:19 అంటాడు. 6వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు పాపానికి అప్పగించకండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. కలుగును కానీ కలిగి కానీ నేను దేని చేతను బలనన్నను. చాలు అన్ని స్వతంత్రం ఉంటే ఉంది, నిన్ను ఎవరు అడగకపోవచ్చు, అన్ని చేయదగినవి కావు అంటూ 19వ వచనం అన్నాడు మీ దేహములు దేవుని
దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఉన్నది కదా. కాదు, కొనబడ్డవారు. దేవుని మహిమపరచండి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. రోమపత్రిక 6వ అధ్యాయము దయచేసి 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోబడిన మీ శరీరమునందు పాపమును ఏలనీయకండి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ఎంతకా మీ అవయవములను, మీ అవయవాలు నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి, పాపానికి అప్పగించకండి. మీ అవయవాలు పాపానికి ఎందుకు సమర్పిస్తారు? మీ జీవితాన్ని ఎందుకు చెడిపోయిన దానికి అప్పగిస్తారు? అవయవాలు, డబ్బులు, పనికిరాని వాటికి ఖర్చు పెట్టొద్దు అంటాడు వాక్యంలో. యెషయా అంటాడు, మీ ఆహారం కాని దానికోసం ఎందుకర్రా మీ డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఎందుకు అంటే తీర్పు ఉంది కాబట్టి. ఈ లోకంలో ప్రతి మనిషి తీర్పు పొందాలి. అది దేవుని ఇంటి దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడ తీర్పు పొంది దేవుని పిల్లలైన వారికి తీర్పు పొందుతారు కదా. అందరూ ఆ తీర్పులోకి వెళ్తారు. ఆ తీర్పు మరి ఎందుకు పొందుతారంటే, ఎందుకు ఇలా చేస్తావు, ఏ కారణం చేత ఈ పనులు చేస్తావు అంటే ఏం సమాధానం చెప్తావు? అందుకని దేవుని దగ్గర నిలబడే రోజు ఉంది కాబట్టి మనం చాలా భయంతో బ్రతకాలి. అందుకే వాక్యాలు అంటాడు, ఈ భూమి మీద ఉన్నంత కాలము భయముతో గడుపుదాం, జాగ్రత్తగా గడుపుదాం అంటాడు. మీరు జాగ్రత్తగా గడపండి, కొంతమందిని భయంతో కరుణించండి. అంటే వాళ్ళని మీరు ఏం చేస్తారంటే, వాళ్ళని కూడా ప్రభు కోసం మీరు సంపాదించండి. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది చూడండి, చాలా మంచి మాట చెప్తాడు. 22వ వచనం దగ్గర నుంచి చూడండి. యోధా పత్రిక 22, సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. ఏ మాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు. భయముతో, ఏ భయముతో? మనకి కూడా తీర్పు ఉందనే భయముతో కొందరిని ఏం చేయండి, కరుణించండి. కొందరిని మనం కరుణించాలి. ఆ కొరకే ఇలాంటి సువార్త మరి మాటలు, కోడికలు. ఎందుకంటే తీర్పు ఉన్నది. దయచేసి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం కూడా చక్కటి మాట అంటాడు. మనము కష్టాల్లోనూ శ్రమల్లోనూ కురుంగిపోకూడదట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమందిని రక్షించమంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని అనుకున్న ఎడల హృదయములను పరిశోధించువాడు. అది ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, నాశనానికి వెళ్తున్న వారిని రక్షణలో నడిపించడానికి. నువ్వు కష్టాలు వచ్చినా కురుముకోకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన పని ఏమిటంటే కొందరిని కరుణించాలి. కాబట్టి దైవ సన్నిధిలో ఈ విషయం గుర్తుపెట్టుకుని దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, మనం ధైర్యంగా ముందుకు వెళ్దాం. విశ్వాస యాత్రలో అనేక మందిని ప్రభు కోసం పట్టుకున్నాం. దేవుడు అప్పుడు మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రతివారు ఒక తీర్పులోకి నిలబడే రోజు ఒకటి ఉంది. సోదరుడా, సహోదరి, నీవు నేను ఒక రోజున దేవుని ముందు నిలబడతాం. దేవుని తీర్పులో నిలబడినప్పుడు ఏం చెప్తావు సమాధానం? కాబట్టి జాగ్రత్తగా దేవుని దగ్గర నిలబడి ధైర్యంగా తలెత్తుకునే జీవితం జీవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. సమయంలో నీవిచ్చిన తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాము. గ్రంథములు, జీవగ్రంథములది ఏర్పాటు చేసావు. గ్రంథాల్లో రాయబడిన దాన్ని బట్టి ప్రతి మనిషికి తీర్పు తీరుస్తావు. జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకాగ్నికి వెళ్తారని చెప్పావు. మారు మనసు పొంది రక్షణను పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డలు
నీ రాజ్యానికి వారసులు అవుతారని సెలవిస్తూ ఉన్నావు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథంలో పేరు లేని బ్రతుకులు నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి వెళ్తాయని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు తీర్పు ఉన్నది, జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకాగ్ని కూడా ఉంది. కానీ జీవగ్రంథంలో పేరు రాయించుకుని నీకోసం బ్రతకడానికి మమ్మల్ని ఆకర్షించుకున్నాం. అలాగే చాలామంది నేటికి రక్షణానుభవం లేని వారుగా లోకాశంలో పడి కొట్టుకుని వెళ్ళిపోతూ నిత్య నరకాగ్నికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని తప్పించడానికి ఈ భారంతో ఈ పరిచర్య కొనసాగడం, నీ బిడ్డలకు ఇచ్చిన భారాన్ని బట్టి స్తోత్రం. ఈ ప్రదేశాన్ని బలపరచు. నిరాశ నిస్పృహల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి. మరోసారి మీ అందరూ కలిసి స్తుతించుకొని కాదులేమని యేసు ప్రభు వారికి పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరినీ నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్.